హయత్ నగర్ చుట్టుపక్కల ఎవరైతే ఇల్లు కోసం చూస్తున్నారో వారి కోసం ఈ రోజు హయత్ నగర్ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న మునగనూర్ బస్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో మంచి 127.5 గజాల డబల్ బెడ్రూమ్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ ఇల్లుకి మేము 1% కమిషన్ ఛార్జ్ చేస్తాము. అది కూడా లాస్ట్కి రిజిస్ట్రేషన్ అయిపోయినాక రిజిస్ట్రేషన్ రోజు మేము కమిషన్ తీసుకుంటాము. ఈ విషయాన్ని గమనించండి. ఇక ఈ ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మనకి హయత్ నగర్ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మునగనూరులో ఉంటుంది. మునగనూర్ మెయిన్ రోడ్ నుంచి కేవలం 1.4 km డిస్టెన్స్లో ఉంటుంది. మునగనూర్ బస్ తిరిగే రోడ్ ఉంటుంది. అక్కడ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో అంటే 300 మీటర్ల డిస్టెన్స్ లోపే ఈ ఇల్లుకు చేరుకోవచ్చు. అదేవిధంగా హయత్ నగర్ విజయవాడ హైవే ఏదైతే ఉందో వడెండిడ్ స్కూల్ నుంచి ఇక్కడి వరకు కేవలం 1.5 km డిస్టెన్స్లో మనం చేరుకోవచ్చు. అదేవిధంగా ORR ఎగ్జిట్ నంబర్ 11 నుంచి ఇక్కడ వరకు కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడి వరకు 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా మనకి సాగర్ హైవే ఇంజాపూర్ నుంచి కూడా కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. 2 హైవేస్కి మధ్యలో ఈ ఇల్లు అయితే ఉంటుంది. చూసుకోవచ్చు మీరు. పార్కింగ్ అయితే ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకి పార్కింగ్లో మంచి గ్రానైట్ వైట్ పట్టుతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. మనకి పార్కింగ్లో కూడా మంచి పెయింటింగ్ అయితే వేయడం జరిగింది. మంచి డిజైన్తో మంచి స్ట్రక్చర్ పెయింటింగ్ అనమాట, చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. చూసుకోవచ్చు మెట్ల కింద కూడా మంచి స్పేస్ ఉంది. మెట్ల కింద ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. పైకి మెట్లు కూడా మంచి స్టీల్ లైనింగ్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మెయిన్ డోర్ కూడా అద్భుతంగా డిజైన్ చేయించడం జరిగింది. చూసుకోవచ్చు మంచి గ్రాండ్గా ఉంది మెయిన్ డోర్. ఇండియన్ టెక్ వాడి మంచి చౌకట్లు వాడి మంచి గ్లాసులతోని చాలా బాగుంది. చూసుకోవచ్చు ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్కి బోర్ ఉంటుంది, సంపు ఉంటుంది, అవి కూడా చూపిస్తాను. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇక ఈ ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 127.5 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 30 feet వైడ్ రోడ్తో ఉంటుంది. 23x50 డైమెన్షన్స్తో 1100 స్క్వేర్ ఫీట్ ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. హాల్ అయితే చాలా బాగుంది. మంచి ప్లానింగ్ ఉంది కాబట్టి ఇలా కుదిరింది. మనకి ఫ్లోరింగ్లో మంచి మార్బల్స్ వేయడం జరిగింది. టీవీ పైన కూడా చూసుకోవచ్చు. టీవీ పైన కూడా చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి కిచెన్, ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. మనకు వాస్తు ప్రకారం మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక ఇటు సైడ్ కో డోర్ ఇవ్వడం జరిగింది. మనకు వెంటిలేషన్ పక్క విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. చూసుకోవచ్చు 6x6 మంచం పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. సరిపడిన సెల్ఫ్లు, తర్వాత బీరువా స్పేస్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. కిటికీ కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి ఒక వాల్ హైలైట్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు ఖర్చుకైతే ఎక్కడ వెనకాడకుండా మంచి ప్లానింగ్తో కట్టడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మొత్తం మీకు వర్క్ అంతా కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చూసారు కదా, హాల్ చాలా బాగుంది, మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది, టీవీ పైన కూడా చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మంచి పెయింటింగ్స్ తోని మంచి డిజైన్స్ తోని చాలా బాగుంది. ఇది వచ్చేసి మన కిచెన్ ఫ్రెండ్స్. చూసుకోవచ్చు కిచెన్ కూడా ఒక 2-3 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా కిచెన్ చాలా బాగుంది. మనకు వాస్తు ప్రకారం ఇటు పక్కన కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు చిన్న పూజ స్పేస్, ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ కూడా సరిపడిన సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా ఇల్లు అద్భుతంగా ఉంటుంది. మనకు ఇటు పక్కన చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడొచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. వాస్తు ప్రకారం మనకి కిటికీలు, డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఒక గోడ హైలైట్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు మంచి పెయింటింగ్స్ కానీ మంచి డిజైన్స్ కానీ. ఫాల్ సీలింగ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇందులో కూడా మనకి 2 విండోస్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి వెంటిలేషన్ చాలా బాగుంది ఇంట్లోకి. చూసుకోవచ్చు మనం బ్యాక్ సైడ్కి వచ్చాము. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మనకి ఫ్లోరింగ్లో మంచి గ్రానైట్ జరిగింది. మన బ్యాక్ సైడ్ ఒక వాష్ ఏరియా ఉంది చూడొచ్చు. వాష్ ఏరియా. ఇది వచ్చేసి మనకి సంపు కూడా మంచి కెపాసిటీ, వాటర్ కెపాసిటీ ఉంటుంది. ఇది వచ్చేసి బోరు కూడా ఫుల్ వాటర్ ఉంది. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకోవచ్చు ఒక వ్యక్తి ఈజీగా నడిచే విధంగా సెట్ బ్యాక్స్ అయితే వదలడం జరిగింది. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళాం. చుట్టూ లొకాలిటీ చూస్తూ దీని ప్రజెంట్తో మాట్లాడదాం. టెర్రస్ మీద చేరుకున్నాము. చూసుకోండి ఫ్లోరింగ్ చాలా బాగుంది. అదేవిధంగా మనకి హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మునగనూరు అనేది ఒక అప్పట్లాగా లేదు, చాలా డెవలప్ అయింది. మన చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, జిమ్స్ ఉన్నాయి.
సో మంచి ప్రైమ్ లొకేషన్, అన్ని ఇళ్ళ మధ్యలో, మెయిన్ రోడ్ దగ్గరలో మంచిగా ఉంది. ఇల్లు ప్రైస్ విషయానికి వస్తే 72 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గర నుండి ఇప్పిస్తాము. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. బ్యాంక్ లోన్ విషయంలో ఎలాంటి కంగారు అవసరం లేదు. మేమే దగ్గర నుండి ప్రతి ఒక్కటి చూసుకుంటాము. మీరు కనుక ఈ ఇల్లు మా ద్వారా కొనుక్కున్నట్టయితే రిజిస్ట్రేషన్ రోజు 1% కమిషన్ మేము తీసుకుంటాము. దగ్గర నుండి మేమే బ్యాంక్ లోన్ కూడా చూసుకుంటాము. ఏ డౌట్స్ ఉన్నా పైన నంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి, నేనే దగ్గర నుంచి చూపిస్తాను. మీకు కనుక మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్, మా వీడియో జెన్యూన్ కనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక అందమైన ఇల్లు వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.